ముందుగా అందరికీ పేరు పేరున రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మొన్న ఉగాది, ఈరోజు రంజాన్. గంగా జమున తైబీజ్ అన్నట్లు తైజీబ్ అన్నట్టు రెండు పండుగలు జరుపుకున్నారు, సంతోషం. కానీ పండుగ తర్వాత అన్ని వర్గాలు బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో మన వర్గాలకు ఎంతో లాభం అవుతుందని ఆశపడ్డారు. కానీ ఈ బడ్జెట్ వల్ల అంత నిరాశని. ఇది 3వ బడ్జెట్, తర్వాత ఇంకొక బడ్జెట్ ఉంటుంది అంతే, 4వ బడ్జెట్. 5వ బడ్జెట్ వచ్చేవరకు ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. ఈ బడ్జెట్ ఉన్నా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం లేదు. అంటే ఇంకొక బడ్జెట్ ఉంటుంది అంతే, దగ్గరకు వచ్చింది. 3 బడ్జెట్లు అయినా ఇలా దాదాపు 3,24,234 కోట్లు. అంటే 2014లో 1,00,000 పైన బడ్జెట్ నుంచి స్టార్ట్ అయితే ఇవాళ 3 లక్షల పైన అయింది. బడ్జెట్ పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెరుగుతాయేమో అనుకున్నాం. ముఖ్యంగా మొన్న ఎలక్షన్ అయింది కనుక ఈ ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చిన తర్వాత బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు, రైతులకు ఎన్నో ఆశలు చూపి అధికారం రావడం జరిగింది. 6 గ్యారంటీలు, 11 డిక్లరేషన్స్. జనరల్గా ఎవరే కానీ బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఎలక్షన్ వచ్చింది, 3 సంవత్సరాలు దాటిపోయింది, 3 బడ్జెట్లు అయిపోయినాయి. మరి ఎలక్షన్ హామీల మీద దృష్టి పెట్టి బడ్జెట్ తయారుంటుంది. బీసీలకు ఏం హామీ ఇచ్చిర్రు? బీసీ డిక్లరేషన్ ఏముంది? నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చిర్రు? ఏం డిక్లరేషన్? రైతుల డిక్లరేషన్ ఏముంది? మైనార్టీల డిక్లరేషన్ ఏముంది? ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ ఏముంది? అంత ఆలోచన చేసి ఆ డిక్లరేషన్ ప్రకారం, ఆ యొక్క గ్యారంటీల ప్రకారం తయారు చేస్తారు. ఇలా ఎంత మోసపూరితంగా ఉందంటే ఈ బడ్జెట్ అనేది. ఉదాహరణకు బీసీలో చూసుకుంటే ఇలా బీసీలు 56% బీసీలు. బీసీ డిక్లరేషన్ ఏముంది? సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని అన్నారు. మరి 3 లక్షల పైగా బడ్జెట్లో ఎంత శాతం కేటాయించారంటే 3.45% బడ్జెట్. అంతకుముందు సంవత్సరం చూస్తే కూడా టోటల్గా ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,200 కోట్లు మాత్రమే. అంటే 3 బడ్జెట్లలో 60,000 కోట్ల బడ్జెట్ ఉండాల్సింది, కేటాయించాల్సింది 60,000 కోట్ల బడ్జెట్లో కేవలం 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అంటే మన శాతం జనాభా ప్రాతిపదిక 56%. అంటే వాళ్ళే లెక్కల ప్రకారమే మరి ఓన్లీ 3.85% మాత్రమే కేటాయించింది. అది కూడా ఖర్చు కాదు. మళ్ళా బీసీ గురుకులాలు అన్నారు, పోయినాయి. చివరకు బీసీ గురుకులాల్లో తినే అన్నం భోజనం కూడా సరిగా లేక చచ్చిపోతున్నారు. మైనార్టీ గురుకులాల్లో ఖాళీ అయిపోతా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో అంటే విద్యలో కథమైపోతుంది. కొత్త ఉద్యోగాలు ఏవీ లేవు, రిక్రూట్మెంట్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతభత్యాలకు కష్టంగా ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలా మందికి 10 నెలల నుంచి కూడా జీతాలు రావట్లేదు. పిఆర్సీ ఊసే లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పైసలు లేవు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, అది లేదు ఈ బడ్జెట్లో. అంటే బీసీలకు గుండు సున్నా, ఎస్సీలకు గుండు సున్నా, దళిత బంధు పేరు మార్చి 12 లక్షలు వేస్తామన్నారు, లేదు. గిరిజనులకు కూడా సేమ్ మీకు కూడా ఇస్తామన్నారు, అది కూడా లేదు. మైనార్టీలకు ఆకాశం మరకు ఎత్తుకపోయారు, ఏమీ లేదు. మొన్నటి వరకు మంత్రి పదవి లేదు. మా ఇమామోదోళ్ళకి ఇచ్చే జీతాలు కూడా పెంచుతామన్నారు, అది ఇయ్యలేదు, ఏది లేదు, ఏ స్కీమ్ లేదు.
షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చేది. తులం బంగారం ఇస్తామన్న, ఒక్క తులం బంగారం కూడా లేదు బడ్జెట్లో, ఒక్క తులం బంగారం కూడా లేదు బడ్జెట్లో. పుట్టిన పిల్లలు కేసీఆర్ కిట్ ఇచ్చేది, పోనీ రాజీవ్ కిట్ అని పేరు పెట్టుకోనికి ఇస్తారనుకున్నాం, లేదు సోనియా గాంధీ కిట్ అని పేరు పెడతారేమో అనుకున్నాం. ఉన్న కిట్టు కథమైపోయింది. ఇక ₹4,000 ఆసరా పెన్షన్ ఇస్తామన్నారు. ఈ మహబూబ్నగర్లో ఉదాహరణకు 7,500 మందికి వచ్చేటి ₹200 పెన్షన్. మేము 20,000 మందికి 19,970 మందికి ₹2,000 చొప్పున 4 కోట్లు పర్ మంత్ ఇచ్చేది. మరి 2,000 4,000 చేస్తామన్నారు, బడ్జెట్లో లేదు. ప్రతి మహిళకు 2,500 అన్నారు, బడ్జెట్లో లేదు. రైతు బంధు కింద 12,000 చేస్తామన్నారు, మరి రైతులకు ఏం లేదు. రైతు బంధు పోయింది, 3 సార్లు 3 మింగేసిండ్రు. కొనేటోళ్ళు లేరు, కరెంటు సరిగా లేదు, రైతుల పేరు ఏం లేదు. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు, పోయింది. కౌలు రైతులకు ఇచ్చేది లేదు, ఉన్న రైతులకి పోయింది, కౌలు రైతులకి ఇక్కడ. జర్నలిస్టులకు ఏదో ఇస్తామన్నారు, ఏది లేదు. అసలు ఎవరి గురించి ఈ బడ్జెట్ అనేది? బీసీ సప్లాన్ అన్నారు, ఏమైంది బీసీ సప్లాన్? బీసీ మంత్రిత్వ శాఖలలో బీసీలను చిన్న చూపే. 42% మంత్రి పదవులు ఇస్తున్నారు లేదు, 42% కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు లేదు, నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు లేదు. కనీసం మీ పార్టీలో జెండా మోసడానికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇస్తారు, అది కూడా లేదు. మైనారిటీలకు ఒక స్పోర్ట్స్ శాఖ ఇచ్చేది అంతే. మైనారిటీ వెల్ఫేర్ను వాళ్ళు పట్టించుకుంటే లేరు. అన్నం పెట్టి రైతుకు ఇలా దిక్కుతో స్థితిలో ఉన్నాడు, పరిశ్రమలో రైతు. పంటలు బాగా వండేటివి, కరెంట్ ఉండేది, గిట్టుబాటు ధర ఉండేది, రైతు బంధు టెన్షన్గా పడేది. టైం కాగానే ట్యూబ్ టింగ్ టిక్ టిక్ అని చెప్పి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుండే టికా 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 అని వాళ్ళు కూడా టకా టకా అన్నారు, మొత్తం పోయింది. మరి డబ్బులు ఎక్కడ పోయినట్లా? 3,75,000 కోట్ల అప్పు తెచ్చినామన్నారే, 3,75,000 కోట్ల అప్పులో ఏం చేసింది? ఏ ఒక్క ప్రాజెక్ట్ ఉందా చెప్పండి? మేము తెచ్చిన దానిలో ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. హాస్పిటల్ కట్టించినాం, మెడికల్ కాలేజ్ కట్టించినాం, 1000 గురుకులాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ 1000 గురుకులాలు కట్టించినాం, ఓపెన్ చేసినాం, బిల్డింగ్ కట్టించినాం కొన్ని ప్లేస్లలో, కలెక్టరేట్లు కట్టుకున్నాం, రిజర్వాయర్లు కట్టుకున్నాం, కరెంటు ఉత్పత్తి పెంచుకున్నాం. పెట్టుబడి లాగా తెచ్చినాం, మేము అప్పు తెచ్చి పెట్టుబడి తెచ్చి సంపాదన పెంచినాం. మహబూబ్నగర్ లో ₹1,000 గజం దొరికేది, మరి మేము పోయే వరకు 20,000, 30,000. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినందుకు సంపద, వాళ్ళ ఓన్ సంపద కూడా పెరిగిపోయింది, ఓన్ ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగిపోయింది, విలువ పెరిగింది. మరి మీరు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విలువ పెరిగిందా తగ్గిందా ఆలోచన చేసుకోండి. గజం భూమి 2023 డిసెంబర్ తర్వాత పెరిగిందా తగ్గిందా ఆలోచన చేసుకోండి. వ్యవసాయ భూమి, ఎకరా భూమి ధర అప్పటికి ఇప్పటికి పెరిగిందా తగ్గిందా ఆలోచన చేసుకోండి. కరెంటు అప్పటిలాగా ఉందా పోయిందా ఆలోచన చేసుకోండి. గురుకులాల్లో భోజనం ఎందుకు చనిపోతున్నారు? కలుషితమైన ఆహారం తిని, ఆలోచన చేసుకోండి. కరెంటు పోతుంది మధ్యలో ఇప్పుడు పోయింది కరెంటు, అప్పుడు పోకుండే ఎందుకు పోతుంది ఆలోచన చేసుకోండి. ఒక్కరికన్నా దళిత బంధు వచ్చిందా చెప్పండి? మైనారిటీ రుణాలు వచ్చినాయా? బీసీ బంధు పెంచుతామని వచ్చిందా? ఏం చేసినట్లు ఈ డబ్బులన్నీ? 3,75,000 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి అప్పు ఎక్కడ పోయినాయి? ఎవరి జేబులోకి పోయినాయి? ఇలా ఖచ్చితంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, బీసీలకు 50,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందే. మళ్ళీ రివిజన్ చేసి మళ్ళీ బడ్జెట్ సమావేశం అయిపోయే లోపల 50,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించిందే. దళిత బంధు 12 లక్షలు
బడ్జెట్ కేటాయాల్సిందే. ఎస్టీలకు ఇస్తున్నటువంటిది వాళ్ళకి కంపల్సరీ ఎస్టీ సప్లాన్ చేస్తామని ఇవ్వాల్సిందే. మైనార్టీలకు సపరేట్గా సప్లాన్ చేస్తామన్నారు, ఇవ్వాల్సిందే ఖచ్చితంగా కూడా. ఇవేమి ఇవ్వకుండా ఉట్టి అంకెల్ గారెడ్డి చేస్తే కాదు. మీ ఫ్యూచర్ సిటీల వల్ల ఈ వర్గాలకు లాభం అవుతుందా? మూసి ప్రక్షాళన వల్ల ఈ వర్గాలు ఏమన్నా ఉపయోగపడతాయా చెప్పండి. మూసి ప్రక్షాళన చేసుకోండి, ఇవన్నీ చేసుకోండి. అవి చేయడం వల్ల మహబూబ్నగర్లో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కానీ మా రైతులకు కానీ ఏమైనా ఉపయోగమా? మాకు ఇక్కడ కావాల్సింది 90% కంప్లీట్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు. కాలువలు టెండర్ క్యాన్సిల్ చేసిర్రు. ఇమ్మీడియట్గా కాలువలతోకి నీళ్ళు ఇవ్వాలి. మా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా అమలు కావాలి. ప్లస్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు ఏవైతే రాజకీయంగా పదవులు ఇస్తామన్నారో జనాభా ప్రాతిపదిక మీద ఖచ్చితంగా అవన్నీ ఇవ్వాల్సిందే. మీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, ఏవైనా కావచ్చు. రాజకీయ సమతుల్యత ఉంది, మేము సమానత్వంగా చేస్తాం అని అన్నారు. ఆర్థికంగా లేదు, రాజకీయంగా లేదు, సామాజికంగా లేదు. బీసీలకు కాంట్రాక్టర్ రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయిన రిజర్వేషన్? ఎవరు కాంట్రాక్ట్లు ఎవరు చేస్తున్నారు? ఇన్ని వేల కోట్ల కాంట్రాక్ట్లు ఎవరు చేస్తున్నారు? విద్యలో రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఎడ్యుకేషన్లో ₹1 ఖర్చు కాంది. ఎడ్యుకేషన్లో లేదు, ఎంప్లాయ్మెంట్లో లేదు. కనుక ఈ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా ఈ బడ్జెట్ మోసపూరితమైన బడ్జెట్ ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్లకు మీరు చేయాల్సిందే. మీరు ఇవన్నీ చేస్తానందుకే ప్రభుత్వం ప్రభుత్వం మీ చేతిలో పెట్టింది, మీరు పరిపాలించండి. మేము ఏమైతే చేస్తామన్నామో మాకన్నా మీరు ఎక్కువ చేస్తామన్నందుకు ఈ వర్గాలన్నీ ఓట్లు వేసినాయి. ఈ వర్గాలన్నీ ఓట్లు వేసి మేము అధికారం పెట్టిన తర్వాత 4,000 పెంచకుండా, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇవ్వకుండా, వికలాంగులకు 8,000 ఇస్తామని ఇవ్వకుండా, బీసీ బంధు, దళిత బంధు, ఎస్టీ బంధు, మైనార్టీ బంధు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సప్లాన్లు ఇవ్వకుండా, రైతు బంధు సక్రమంగా ఇవ్వకుండా, రైతులను కష్టాల్లో పెట్టి ముందుకు నడుపుతామంటే ప్రజలు ఊరుకోరు. ఖచ్చితంగా మీరు అన్న మాట ప్రకారం 6 గ్యారెంటీలు అమలయ్యేటట్లు చేయాలి. 11 డిక్లరేషన్స్ ఏమైతే ఇచ్చిండ్రో ఆ డిక్లరేషన్స్ అన్ని కూడా అమలయ్యేటట్లు బడ్జెట్ ఉండాలి. మీరు రివైజ్ చేయాలి. చేయకుండా కేవలం ఫ్యూచర్ సిటీ, మూసి ప్రక్షాళన అని చెప్పి ప్రజలకు, సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి పెడితే మాత్రం ప్రజలు క్షమించరు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. పుట్టిగా తెలంగాణ అనేది రాలేదు, గాలికి తెలంగాణ రాలేదు. ఎంతో కష్టపడితే తెలంగాణ వచ్చింది. కనుక ఈ తెలంగాణ రాష్ట్రం మనం బాగుపడాలంటే మీరు ఇచ్చిన హామీలు అమలైతేనే అవుతుంది. లేదంటే ఇప్పటికే దిగిపోయింది, మెట్టు దిగిపోయింది. ఇక మీరు ఇదే బడ్జెట్ ఉంటే మాత్రం ఇంకొక సంవత్సరంలో తెలంగాణ పాతాళలోకానికి పోతుంది. మళ్ళా అంతకుముందు వచ్చినట్లు అవుతుంది. కనుక ఈ బడ్జెట్ అనేటువంటిది మళ్ళీ తిరోగమనంలోకి నెట్టే బడ్జెట్ ఇది. ఎక్కడ కూడా ఇది అంకెలు తప్ప, అంకెలు మార్చడం తప్ప ఏం లేదు ఇక్కడ. ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ వర్గాలను విస్మరించి, పేద వర్గాలను విస్మరించి పెట్టిన బడ్జెట్ ఇది. రైతుల గురించి ఎక్కడ లేదు, కరెక్ట్ లేదు. రైతుల గోస ఉట్టి లేదు, మామూలు లేదు ఇప్పుడు పరిస్థితి. ఈ అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. దీన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఒక రాజకీయ కోణంలో చూసి దీన్ని చేయొద్దు. ఈ వర్గాల వాళ్లకు న్యాయం జరగకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు.
ఈ వర్గాలు బాగుపడడానికే కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా కొట్లాడి జైళ్ల పాలై కన్నా కష్టాలు పడి రాష్ట్రం తెచ్చుకొని ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటే ఈ మహబూబ్నగర్ను తెలంగాణను ముందుకు తీసుకెళ్ళాం. 2023 తర్వాత ఏ రంగంలో అభివృద్ధి చెందింది చెప్పండి? ఏ రంగంలో అభివృద్ధి చెందింది? బడ్జెట్ పెరిగింది తప్ప, బడ్జెట్ 1 లక్ష బడ్జెట్ పెరిగింది తప్ప లాభం ఎవరికైంది చెప్పండి? ఏ వర్గాల వల్ల లాభం చెప్పండి? ఏ వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందింది? 3,70,000 కోట్ల అప్పు తెచ్చి ఈ వర్గాలకు మీరు పెట్టకపోతే ప్రజలు క్షమించరు. ఖచ్చితంగా అందరూ ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ వర్గాలకు ఇచ్చిన హామీ నెరవేరేటట్లు బడ్జెట్లో పొందుపరిచేటట్టు చేయాలని చెప్పని మరి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, ఎవరో మా కార్పొరేటర్లకు, మాజీ చైర్మన్లకు, రాష్ట్ర మాజీ చైర్మన్లకు, ఇంతియాజ్ గారు, నరసింహులు గారు, శివరాజ్, మా అధ్యక్ష శివరాజ్ గారు, రెహమాన్ గారు, ఇంకా మా కార్పొరేటర్స్కి అందరు కూడా పేరు పేరున, మా ఇక్కడ అతిథ్యం ఇచ్చిన మా సిద్దిక్ గారికి ప్రత్యేకంగా, మిగతా కార్పొరేటర్స్ అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ.